ఇది కేసీఆర్ యొక్క ఆలోచన తీరు. అమ్మ ఆయన నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక స్పిరిచువల్ లీడర్ అని చెప్తుంటాను. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరాకాయ ప్రవేశం చేస్తాడు ఎవరి లోపలికైనా. ఆయన ఒక డిసిషన్ తీసుకునే ముందు కూడా నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు ఎట్లా ఆలోచిస్తారు, సిపిఐ నారాయణ కామెంట్స్ ఎట్లుంటాయి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఎట్లా ఆలోచిస్తాడు, ప్రకాష్ ఏం ఆలోచిస్తాడు, చక్రపాణి ఏం ఆలోచిస్తాడు, టీవీ9 రవిప్రకాష్ రజనీకాంత్ ఏం ఆలోచిస్తారు, ఇట్లా ఆలోచించి తనకు తనే కౌంటర్ చేసుకొని అప్పుడు బయటకు వస్తాడు ఆయన. అందుకే ఎవరమైనా రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి మనుషులకి, ఎవరికైనా 60,000 ఆలోచనలల్లో 48,000 క్వాలిటీ ఆలోచనలు కాదు, మనకు అవసరం లేని అనవసరమైనవి ఎక్కడెక్కడనో మన మెదడు ప్రయాణించి అవన్నీ చేస్తాయి, టైం వేస్ట్ అండ్ శరీరాన్ని పాడు చేసేటివి కూడా. మనకు అవసరం లేని ప్రొడక్టివ్ ఆలోచనలు మాత్రం ఓన్లీ 12,000. అయితే ఆ 12,000 ఆలోచనలు మనల్ని ఏకాగ్రత లేకుండా చేస్తాయి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ కంటే ఎక్కువగా మీరు నా దిక్కే చూస్తుంటారు, మీ కళ్ళు చెవులు ముక్కు ముఖం అంతా నా దిక్కే ఉంటుంది, కానీ నేను మెదడు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఇంకా నేను మాట్లాడే మాటలకు రిలేటెడ్ అంశాల మీద తిరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ అడిగే ప్రశ్న మీద తిరుగుతూ ఉంటుంది. కానీ కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ ఏకదీక్షతో నిమగ్నమై నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, గంటలు ఒకే దాని మీద ఏకాగ్రతతో ఆలోచిస్తాడు. దాన్నే మెడిటేటివ్ పవర్ అంటారు. ఆయన ఆశ్రమాలకు పోయి మెడిటేషన్ చేయడు, కానీ ఆ ఏకదీక్షతో ఆలోచించడం, ఒకే దాని మీద ఫోకస్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఏమంటారు దాని ప్రాసెస్. అయితే ప్రకాష్ గారు ఇప్పుడు అంత ఆలోచన చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమవుతుంది, దానికి సంబంధించి వచ్చేటువంటి రిపర్కేషన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇక్కడ అన్ని బోల్డ్ అని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎంతమంది వెళ్తారో, ఆపే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, ఆ తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమవబోతుంది, ఎంతమంది, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ ఆలోచన చేసుకుని అక్కడే ఉంచుకుంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది, ఎవరికైనా ఏం అర్థమవుతుంది? ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, ఎవరు మిగిలరు, ఉద్యమ కాలంలో తనతో ఉన్న వాళ్ళే మిగులుతారు. ఇప్పుడు ఎవరైతే ఊగిసలాడుతున్నారో వాళ్ళు అటే మొగ్గు చూపుతారు. ఎందుకంటే గెలిచిన వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో విపరీతంగా పనులు చేయించారు, బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పోచారం పోవడానికి ప్రధాన కారణం అది. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ప్రతి గ్రామంలో సర్పంచులకు, పార్టీ నాయకులకు రకరకాల పనులు ఇచ్చారు, బిల్లులు ఇవ్వలేదు. కేసీఆర్ కనుక ఎలక్షన్ల ముందే వీళ్ళందరి బిల్స్ సెటిల్ చేసి ఉంటే పోచారం పోయేవాడే కాదు. ఇట్లాంటి ప్రధాన సమస్యలు. సంజయ్ కూడా బిల్లుల కోసం పోయాడు. ఆయన డాక్టరు, ఆయన సేమ్ సామాజిక వర్గం, ఆయన పోవడానికి ఇంకో కారణమే లేదు, కేవలం బిల్లులు. అయితే ఇవన్నీ అందరికీ పెండింగ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చాలా క్లెవర్గా వీళ్ళ బిల్లులు మాత్రం పే చేస్తలేడు. ఆయన దగ్గర ఉన్న పరిమితమైన అమౌంట్ను కాంగ్రెస్లో కొత్త గెలిచిన వాళ్ళే బిల్స్ సెటిల్ చేస్తున్నాడు. వచ్చి రాగానే రైతు బంధు కోసం పెట్టిన డబ్బులని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఆ వనపర్తిలో గెలిచిన ఎమ్మెల్యేకి, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ ఇచ్చేసాడు. అవి రైతు బంధు డబ్బులు అవి, అందుకే లేట్ అయింది రైతు బంధు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఒత్తిడి ఉంది వాళ్ళ మీద, మా బిల్లులు లేవమ్మా, మాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. లిటరరీ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంటు, ఆయన గవర్నర్ ముఖ్యమంత్రి ఎవరికో ఒక అల్టిమేటం ఇచ్చాడు, నేను నా పిల్లలందరం వచ్చి ధర్నా చేస్తాము మాకు బిల్లులు ఇవ్వకపోతే అనే స్టేట్మెంట్ వచ్చింది పోచారం అంతకుముందు, జాయిన్ కావడానికంటే ముందు. అంటే ఈ స్థాయిలో హరాస్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్తారు కదా, ఎవరు ఆగుతారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యమ కాలంలో కేసీఆర్తో ఉన్న వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు తప్ప ఎవ్వరూ ఉండరన్న సంగతి అందరికంటే ఎక్కువగా కేసీఆర్కు తెలుసు. కాబట్టి ఇవాళ 6 పోవచ్చు, రేపు 10 మంది పోవచ్చు, లాస్ట్కు టీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆయన ఆరాధన చేస్తూనే ఉంటాడు ఎమ్మెల్యేలను. మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం. కేసీఆర్ ఏం చేసిండో అదే రిపీటెడ్ యాక్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీనివల్ల కేసీఆర్కి ఏం ఫలితం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే ఫలితం దక్కుతుంది. ఆయన కూడా తట్టబుట్ట సర్దుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాల్సిందే. దానికి కొంచెం టైం ఉంది కదా, ఇంకా 5 ఏళ్ల కాలం అయితే 5 ఏళ్ళు కూడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తన టీము తను తయారు చేసుకుంటున్నాడు. ఏమైందమ్మా, 63 మందిలో ఆయనతో ఉన్నది హార్డ్లీ 30 నుంచి 35 మంది. అది కూడా ఆయన కొత్తగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న వాళ్ళు కొందరు. ఈ 30 నుంచి 35తోనే ఆయన గవర్నమెంట్ కాపాడుకోలేడు. ఒక పెద్ద ఏమంటారు కల్లోలం ఇవాళ జరుగుతూ ఉంది కాంగ్రెస్లో, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో. ఒక సముద్రంలో కదా సునామీ వచ్చే ముందు కల్లోల జలాలు ఎట్లుంటాయో, ఆ సునామీ రాకముందు ఉన్న పరిస్థితే ఇవాళ వీళ్ళ పార్టీలో ఉంది.
కాబట్టి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ థ్రెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెకండ్ థ్రెట్, బట్టి థర్డ్ థ్రెట్. అక్కడనేమో అనుమానాలు మొదలైనాయి రేవంత్ రెడ్డి మీద. ఎట్లా గెలుస్తారు? బీజేపీ 8 సీట్లు ఎట్లా గెలిచింది? అందులో 4 సీట్ల మీద వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో 4 సీట్లను గెలిపించాడనేది రుజువులు దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో ఒక ట్రస్ట్ అనేది ఉండదు రేవంత్ రెడ్డి మీద. అవసరానికి వాడుకుంటారు రేవంత్ రెడ్డిని. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకొక చీఫ్ మినిస్టర్ వస్తాడు. ఆ పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి తెలుసు, ఆ పరిస్థితి వస్తుందని రాహుల్ గాంధీ తెలుసు, ఆ పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళకు కూడా తెలుసు. ఆ పరిస్థితి వచ్చినాడు ధిక్కరించి కాంగ్రెస్ను, తనతో వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, తను టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలను తను 65, 62, 63 దాకా కాపాడుకోవాలి. కానీ బిగ్ డ్రీమర్ రేవంత్ రెడ్డి. ఆయన 70, 80 దాకా తన సంఖ్యను తీసుకుపోవడానికి ఎవరితోనైనా అండర్స్టాండింగ్కి వస్తాడు. ఇవాళ చంద్రబాబును దించాడు, రేపు మోడీతో ఉన్న సయోధ్యను ఉపయోగించుకొని ఆ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తాడు. ఆ ఈడీని, సిబిఐని తనకు దరికి రాని ఎమ్మెల్యేల మీదకి పంపిస్తాడు. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. రేవంత్ సర్కార్కి కావాల్సినటువంటి ఆ మద్దతు ఎమ్మెల్యేల దగ్గర నుంచి లేదు అనుకున్నప్పుడు కేసీఆరే ఒక రకమైన స్ట్రాటజీని ఉపయోగించి తనకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఇంతకాలం జరిగిందంతా చూసిన తర్వాత ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోయారు మరి? కేసీఆర్కి ఇప్పుడు ఒక మంచి సమయం దొరికిందమ్మా. ఆయన ఒకటి ఫస్ట్ హెల్తీగా ఉండడానికి రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది. రెండవది మళ్ళీ లేవడానికి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఫీనిక్స్లో నుంచి కేసీఆర్ మళ్ళీ లేస్తాడు ఒక పక్షిలాగా, ఫీనిక్స్ పక్షిలాగా. నేనేమంటున్నా, అంత అధ్వాన్నమైన పరిస్థితి మీకు లేదు బాబు, బూడిద కాలేదు మీరు. ఇవాళకి మీకు గ్రామాలలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా పటిష్టమైన లీడర్షిప్ ఉంది, 60 లక్షల మెంబర్షిప్ ఉంది, క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. చేసిన తప్పేందంటే వాటిని అనుసంధానం చేయలేదు. ఒక దారం సూది పట్టుకొని పూలన్నీ వెతుక్కుంటూ కొచ్చుకుంటూ పోయినట్టయితే కేసీఆర్కి ఒక అద్భుతమైన మాల ఏర్పడుతుంది, లీడర్షిప్ మాల. ఆ పని చేయడానికి ఇప్పుడు ఆయనకు ఆ విశ్రాంత సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ బలం ఎమ్మెల్యేల స్ట్రెంత్లో లేదు, కేసీఆర్ బలం ఎమ్మెల్సీలలో లేదు. కేసీఆర్ బలం ప్రజల లోపల రేకెత్తుతున్న కొత్త ఆలోచనలు, పశ్చాత్తాపం లోపల ఆయన బలం ఉన్నది. ఇవాళ జేకొట్టిన చేతులే ఇవాళ నిరుద్యోగుల పిడికిళ్ళై బిగిస్తున్నారు. ఏ బొగ్గు గనులలోనైతే 100% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయో ఒక్క సీటు కూడా రాలేదు బొగ్గు గనుల ప్రాంతంలో. ఆ బొగ్గు గనుల లోపలనే ఇవాళ మంట మండుతున్నది గనులు వేలం వేసినందుకు. రైతుల లోపల అసంతృప్తి కాళేశ్వరం నీళ్లను ఏసంగి పంటలకు ఇవ్వకుండా మార్చిన నాడే మొదలైంది. మళ్ళీ ఆత్మహత్యల దిక్కు సమాజం పోతున్నది, చేనేతకారుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ బలం అమ్మ. ఈ ప్రజల లోపల వస్తున్న అయ్యో మేము తప్పు చేశామనే ఒక పశ్చాత్తాపం, అది 1% ప్రజల్లో ఉన్నా కూడా అందులో కేసీఆర్ బలం ఉంది. నిరాశ నిస్పృహల్లో కేసీఆర్ బలం ఉన్నది. అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదే అనే ఆలోచనలల్లో కేసీఆర్ బలం ఉన్నది. ఆలోచనలే పెట్టని కోట. నేను ఇంకా కొంచెం పోయిటిక్గా చెప్తాను. తొలి సంధ్య వేళలో తన కిరణాలతోని వెలుగులు పంచి మండు టెండల్లా కొలిమిలాగా మారి అస్తమిస్తున్న సూర్యుడు రేవంత్ రెడ్డి. మసక చీకట్లు తొలగిపోతుంటే సూర్యోదయం అడుగులేస్తున్నవాడు కేసీఆర్. కాబట్టి భవిష్యత్తు కేసీఆర్ తప్ప భవిష్యత్తు రేవంత్ రెడ్డి కాదు. అయితే ఇప్పటికి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయిన తర్వాత, గతంలోనే ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా ఎదవనివ్వలేదు, లేకుంటే వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారు అనుకున్నప్పుడు అక్కడ ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళలో ఇక్కడ ఒక గ్యాప్ అనేది కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎలా ఫీల్ చేసుకుంటారు? మీరు అన్నట్టుగా ఇప్పటికే అయితే ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళని కలుస్తున్నారు, అంతకుమించి పెద్ద కార్యాచరణ ఏమీ కనిపించట్లేదు. ఇవన్నీ అన్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ బలాన్ని ఎలా పునరుద్ధరించుకుంటారు? ఒకటి, తను చేసిన తప్పులను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఆ తప్పులను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పంచుకోవడానికి పొరపాటు జరిగింది, ఇప్పటి నుంచి మనం మంచిగా పోదాం, నేను మళ్ళీ అటువంటి రిపీట్ చేయను అనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ క్యాడర్లో కలిగించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవరు పనికిరాని వాళ్ళు కాదు, క్రికెట్లో ఏ బాల్ కూడా పనికిరానిది కాదు. ప్రతి బాల్ను అవసరమైతే ఉపయోగించుకునే విధంగా బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా ఒక లీడర్ అనేవాడు చిన్న గడ్డి
పరక లాంటి ఒక చిన్న గ్రామీణ స్థాయి వ్యక్తిని కూడా దూరం పెట్టకూడదు. ఆయన చేసిన తప్పది. మానవ సంబంధాలు దానికి సంబంధించిన అంశాలలో ఆయన చాలా తప్పులు చేశాడు. అంటే రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు ఎవరితో. నాట్ ఈవెన్ మినిస్టర్స్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యేస్, నాట్ ఈవెన్ ఆయన ఎమ్మెల్సీలు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరితో కూడా రిలేషన్షిప్ అనేది ఆయన మెయింటైన్ చేయలేదు. తాను ఒక్కడే అయిపోయాడు. ఆయన ఏకాంత జీవితం గడిపాడు. మానసికంగా కూడా ఏకాకి అయిపోయాడు. థింక్ ట్యాంక్ లేదు, ఆయన చుట్టూ ఎవరు లేరు. ఇవాళ దాన్ని ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఆయనకు ఉంది. రియలైజ్ అయ్యారా? ఆయన రియలైజ్ అయితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఈ గ్యాప్లో ఇంకొక పార్టీ వస్తుంది. ఒకటి రావచ్చు, రెండు రావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక 10-15 మంది తయారయ్యారు. మేము కూడా సీఎంలం అవుతాం, మేము కూడా ఆయనలాగా ప్యాషనేట్గా ఆలోచిస్తాం. మనం మాట్లాడుకుంటాం కదా, ప్యాషనేట్గా ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అని. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి జగ్గారెడ్డి తయారయ్యాడు, తీర్మార్ మల్లన తయారయ్యాడు, చాలామంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మంది మేమెందుకు సీఎంలం కాలేము, రేవంత్ రెడ్డిగా అయినప్పుడు మేమెందుకు కాలేము. రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా కాలే కదా, మరి చాలామంది మాజీ మంత్రులు కూడా మేమెందుకు సీఎం కాకూడదు, ఆయన పక్కనే ఉన్నారు అందరు. మేమెందుకు సీఎం కావద్దన్న వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు, కేసీఆర్ గారు పక్కన ఉన్నారు. వీళ్ళలో జ్వలించే ఆలోచనలు ఒక రూపం తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒకటి కూటమి ఏర్పడుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. నా గెస్ కరెక్ట్ అయితే ఆ కూటమికి నాయకుడు రేవంత్ రెడ్డి అవుతాడు. కాంగ్రెస్ వదిలి ఎస్, ఆయనకి ఏంటంటే ముఖ్యమంత్రి కావడం మీద ఉన్న ఆసక్తి కాంగ్రెస్ను బలోపేతం చేయడం మీద ఎప్పుడూ ఉండదు.